వీడియోని 2 partsలో చేస్తాను అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ డూయింగ్ మై మటన్ కర్రీ. ఇన్ కేస్ మీరు చికెన్ పులావ్ మిస్ అయినట్టయితే నేను పార్ట్ 1 చికెన్ పులావ్ రెసిపీని నేను మీకు లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. కీప్ ఫాలోయింగ్ మీ. బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై బ్లాగ్స్ టు ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో దాట్ మీరు చూస్తున్నది వాళ్ళు కూడా చూడాలి. అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఫీడ్బ్యాక్స్. ఇంకా ఇంప్రొవైజేషన్స్ చెప్తాను, మీరు ఎలా చెప్తే అది. కింద ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా, నన్ను ఎక్కడ సర్చ్ చేయకుండా మీ ఫోన్లోకి నేను ఆటోమేటిక్గా ఒక నోటిఫికేషన్ రూపంలో ప్రత్యక్షమవుతాను. సో ప్రెస్ ద బెల్ బటన్. ప్రెస్. ఇప్పుడు నేను మటన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి వాటర్లో నీట్గా వాష్ చేస్తాను. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మటన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే మటన్ చాలా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. జస్ట్ లైక్ హౌ ఐ టోల్డ్ అబౌట్ ద చికెన్, సేమ్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఇలా మటన్ క్లీన్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకుంటున్నాను ఫస్ట్ మటన్ బాయిల్ చేయడానికి. ఫస్ట్ అయితే మటన్ తీసుకుని ఇందులో మ్యారినేట్ చేసుకుందాము. బాగా క్లీన్ చేసుకున్న మటన్లో ఒక టీ స్పూన్ మేబీ సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం తీసుకోండి. ఇది 1/2 kg మటన్. చిల్లీ పౌడర్, కారం ఎక్కువ అలవాటు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఏ మసాలాతో అయితే కొంచెం కంఫర్టబుల్ ఉంటారో ఆ మసాలా, గరం మసాలా యూస్ చేయొచ్చు. ఈ మ్యారినేషన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్నప్పుడు. చూసారు కదా మ్యారినేషన్ ఎలా చేశాను. ఒక 20 minutes మ్యారినేట్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ టైం మీరు యాక్చువల్లీ ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకుని నెక్స్ట్ డే కుక్ చేసుకోవచ్చు. కొంచెం జ్యూసీగా ఇది. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుని హైలో పెడుతున్నా. ఇలా నేను ఇప్పుడు లిడ్ పెట్టిన తర్వాత ఒక 7 to 8 విజిల్స్ పడుతుంది మటన్ కుక్ అవ్వడానికి అయితే. సో ఇట్ విల్ ప్రిటీ మచ్ టేక్ 15 minutes టు కుక్. సో మటన్ కుక్ అయినంత వరకు నేనైతే కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. మటన్ కుక్ అయిన వెంటనే దానికి కావాల్సిన మసాలా అన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మీకు చూపిస్తాను. అప్పటిదాకా కీప్ వెయిటింగ్. అయితే కుక్ అయిపోయింది. మటన్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఉంది కింద. సో దట్ వాటర్ ఆల్సో మనం గ్రేవీకి యూజ్ చేసేసుకోవచ్చు. బికాజ్ ఆ వాటర్లో ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. సో నా చాపింగ్ బోర్డ్ అయితే రెడీ. సో ఇప్పుడు ఏంటి అంటే 1/2 kg మటన్కి 1 medium ఆర్ 1.5 లేదా 1 big ఆనియన్ అయితే సరిపోతుంది. అండ్ మీ స్పైస్ ప్రకారం నేనైతే 3 green chilies తీసుకుంటున్నాను. ఇవి నేను ఫస్ట్ అయితే చాప్ చేసుకుని, ఇంతకుముందు పులావ్ చేసుకున్నప్పుడు నేను ఏదైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేశానో అందులో కొంచెం అయితే నేను దీనికోసం ఎక్స్ట్రా చేశాను మటన్ కర్రీ కోసం. సో నేను అదే యూస్ చేయబోతున్నా. ఆయిల్ వేడి అవ్వగానే ఇలా కర్రీ లీవ్స్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకముందే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో లీవ్స్ ఇలా పాప్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మనం ఆనియన్స్, తర్వాత మనం ముందు తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్ని కూడా ఇందులోనే యాడ్ చేసి ఇవన్నీ కలిపి ఫ్రై అవ్వనివ్వాలి.
ఈ కాంబినేషన్లో ఫ్రై చేసినప్పుడు ఒక్కొక్క ఫ్లేవర్ కంబైన్ అయినప్పుడు వచ్చే ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది మటన్కి. ఆనియన్, కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మనము సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం మటన్ బాయిల్ చేసినప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటాం. అన్ని టర్మరిక్ పౌడర్ ఒక పించ్ వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1/2 teaspoon or 1 teaspoon మీకు కావాల్సిన స్పైస్ బట్టి. బికాజ్ మనం గ్రీన్ చిల్లీస్ 3 చిల్లీస్ వేసుకుంటున్నాం, మరి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి, కారంగా ఉంటుంది ఆల్రెడీ. సాల్ట్ కూడా 1/2 teaspoon. నేను మటన్ కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి అప్పుడు సాల్ట్ మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను నేనైతే. పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాం కదా కొంచెం, సో ఈ ఆనియన్స్ కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన వెంటనే వేసుకోవాలి, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కాబట్టి కొంచెం ఇది బాగా మగ్గి ఆనియన్ ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోవాలి అనుకుంటే ఇలా ఫుల్ క్లోజ్ చేసి కవర్ అయ్యేలాగా కొంచెం స్టీమ్ కుక్ కూడా ఆల్ డైరెక్షన్స్లో ఈవెన్గా కుక్ అయ్యేలాగా మీరు పెట్టుకుని వెయిట్ చేస్తే ఆనియన్స్ బాగా కుక్ అయిపోతాయి. అప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి విల్ గో. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని కూడా ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటాం మనము. ఆనియన్స్ ఇలా ఫ్రెష్గానే ఉండాలి. ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా క్వాంటిటీ ఎంత యాడ్ చేశాను నేను 1/2 kg మటన్కి. సో అలా యాడ్ చేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా కుక్ అయినంత వరకు దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన వెంటనే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మటన్ అందులో ఉన్న వాటర్తో సహా ఏ మాత్రం గ్రేవీ వేస్ట్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఆ మటన్ కుక్ అయిన వాటర్లో చాలా ఫ్లేవర్ ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటే మీకు ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది, అది చాలా స్పెషల్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు లిడ్తో కవర్ చేసుకుని ఇది ఫ్రై అవ్వడానికి వదిలేయండి. మా ఇంట్లో అయితే కొంచెం మటన్ డ్రైగానే ఇష్టపడతారు కాబట్టి నేను ఈ వాటర్ పోయినంత వరకు కుక్ చేస్తున్నా. ఒక 1/2 teaspoon మసాలా ఇంకొంచెం పడుతుంది అని యాడ్ చేశాను నేను. మీరు కూడా మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలో లేదో చూసుకోవచ్చు. సో నేను ఈ వాటర్ మొత్తం పోయినంత వరకు బాగా ఫ్రై చేస్తాను. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో. ఆల్మోస్ట్ మన మటన్ కర్రీ ఆర్ మన మటన్ ఫ్రై రెడీ.